హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా అఫీషియల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేను కొబ్బరి పాలతో రైస్ చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఇది మటన్ పులుసులకు కానీ, నాటుకోడి పులుసులకు కానీ, అలాగే చికెన్ పులుసులకు కానీ చాలా బాగుంటుంది. మీరైతే బిర్యానీని కూడా మర్చిపోతారు, అంత బాగుంటుందండి ఈ కర్రీ. మనమైతే ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ నౌ. ముందుగా అయితే మనం 5 యాలకులు, అలాగే చెక్క, 5 లవంగాలు, అలాగే షాజీరా, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, అలాగే 5 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు, అలాగే నేను కేజీ బియ్యానికి 2 కొబ్బరి చెప్పులు అయితే తీసుకున్నానండి. అవైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవైతే కావాలండి. అలాగే మనమైతే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను అయితే మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక పొడి క్లాత్లో అయితే మనమైతే ఇలా వేసుకొని పాలను అయితే పిండాలండి. దీనిలో నుంచి బాగా గట్టిగా పిండితే కొబ్బరి పాలు అయితే వస్తాయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్. మనకైతే కేజీ బియ్యానికి 3 గ్లాసులు పాలు రావాలండి. అలాగే 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. మనం అదే పిట్టులో మనమైతే మళ్ళీ వాటర్ పట్టుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని పాలు అయితే పోసుకోవాలి. ఆ గ్లాస్తో నేను 3 గ్లాసులు పాలు అయితే పోస్తున్నానండి. 3 గ్లాసులు పాలు పోసుకున్నాను. అలాగే 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నానండి. నేనైతే ఈ ఎసరికి ఈ వాటర్ మాకనకే సరిపోతాయి. తర్వాత అయితే నేను పొయ్యి మీద అయితే బాండీ పెట్టేశాను. బాండీలో అయితే మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి నెయ్యి లేదు కాబట్టి నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్లు అట్లా పట్టిద్దండి ఆయిల్. నేనైతే ఒక 4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. అలాగే మనం పక్కన పెట్టుకున్న మసాలాలు అయితే వేసుకోవాలి. బిర్యానీ మసాలాలు, బిర్యానీ పువ్వు, అలాగే బిర్యానీ ఆకు, యాలుకలు, లవంగాలు ఇవైతే వేసుకున్నానండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి. కావాలనుకున్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయొచ్చండి. ఇవి బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయిన తర్వాత నేనైతే కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి. అలాగే నేనైతే అవి కొంచెం వేగిన తర్వాత మనం తీసుకొని పక్కన పెట్టుకున్న ఎసరైతే పోసేసుకుంటున్నాను. నేను ఖచ్చితంగా గుర్తుంచుకోండి, కేజీ బియ్యానికి 3 గ్లాసులు పాలు, అలాగే 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. ఒక 10 మినిట్స్కి అయితే ఇలా ఉందండి. మనకి పాలు అనేవి ఇరిగినట్లు వస్తాయి కానీ ఇరగవు, బాగుంటాయి. మనమైతే అలా వచ్చినప్పుడు ఎసరు అయితే వేసుకోవాలి. ఇలా పొంగు వచ్చినప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే చాలా బాగుంటుందండి. ట్రై చేస్తారు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కొబ్బరిపాల రైస్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి, కామెంట్ చేయండి. మనం అయితే రైస్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే నేనైతే పసుపు వేసుకుంటున్నానండి. ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా అయితే ఉంటుంది. బబుల్స్గా వస్తుంది కండి. బిర్యానీ ఉడకడానికి దగ్గరలో ఉంది. అలాగే రుచికి సరిపడా గల్లులుప్పు అయితే వేసుకోవాలండి. అలాగే మనం దీనిలో కాంబినేషన్ అయితే చికెన్ పులుసు సూపర్ ఉంటుందండి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు అయితే రైస్లో వేసేసుకున్నాను. నేనైతే దీనికి కాంబినేషన్ అయితే చికెన్ పులుసు అయితే చేసుకున్నాను. అదిగోండి, ఒక 20 మినిట్స్ తర్వాత అయితే నాకైతే కొబ్బరిపాల రైస్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో
చికెన్ పులుసు కానీ అలాగే మటన్ పులుసు కానీ నాటుకోడి పులుసు కానీ వేసుకొని తింటే ఆ రోజు కడుపు నిండా తినేస్తారండి, అంత బాగుంటుంది. మేమైతే చికెన్ పులుసు చేసుకున్నాము, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ స్టైల్లో. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై